అందరికీ నమస్కారం. ఆమె ఒక జోగిని. కొన్నేళ్ల క్రితం జోగిని అయిన తన తల్లి రంగనాయకికి అమ్మవారు పోని ఇక నుంచి రంగనాయకి కూతురు శివాని ఊరికి జోగినిగా ఉంటుందని చెప్తుంది. ఆ ఊరి ఆచారం ప్రకారం జోగినిగా ఉన్నవారు అమ్మవారికి సేవ చేసుకోవాలి. అలాగే ఊర్లో ఉన్న మగవాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఆ రోజు జోగిని వాళ్లతో గడపాలి. అలా చేయటం వల్ల వాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడతారన్నది ఆ ఊరు నమ్మకం. అలాగే జోగిని అమ్మవారి సేవ చేసుకుంటూ జనుల ఆరోగ్యాన్ని కాపాడటం వల్ల తనకి స్వర్గ ప్రాప్తి లభిస్తుందన్నది మరొక నమ్మకం. 18 ఏళ్ల శివాని పసిడితో చేసిన బొమ్మల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండేది. తెలిసిన దగ్గర నుంచి అమ్మవారి సేవ తప్ప తనకేమీ తెలియదు. ఒకరోజు రాత్రి ఆ ఊరి పెద్ద శివానితో గడపాలని జోగిని ఇంటికి వస్తాడు. రంగనాయకికి కానుకల ఇచ్చి శివాని గదిలోకి వెళ్తాడు. అతను వెళ్లేసరికి శివాని అమ్మవారికి జపం చేసుకుంటూ ఉంటుంది. ఆశతో ఆమెపై చేయి వేస్తాడు. శివానిని తాకగానే అతని ఒళ్లంతా వేడి మంటలతో దహించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి భరించలేక బయటికి వచ్చేస్తాడు. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే తనని హేళన చేస్తారని అంతా బానే జరిగినట్టుగా అందరికీ చెప్తాడు. ఆ తరువాత నుంచి ఊర్లో వాళ్ళందరూ అనారోగ్యమని సాగు చెప్తూ శివాని దగ్గరికి వెళ్లడానికి పోటీలు పడుతూ ఉండేవారు. అధిక సంఖ్యలో ధనాన్ని కానుకలని రంగనాయకికి ఇచ్చేవాళ్ళు. రంగనాయకి కూడా వాళ్ళని సంతోషంగా లోపలికి పంపించేది. కానీ ఎవ్వరూ కూడా శివానిని తాకలేకపోయేవారు. ఎవరికి వాళ్లే మాకు మాత్రమే ఇలా జరుగుతుందేమో, బయటకి చెప్తే పరువు పోతుందని నోరు మూసుకొని ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఒకసారి ఆ ఊరిలో శిథిలావస్థకు చేరిన దేవాలయం యొక్క చరిత్ర, అలాగే దేవాలయం పేరు మీదున్న వేల ఎకరాల భూముల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఊరి పెద్దలు ఎలా స్వాహా చేస్తున్నారన్న అంశంపై ఒక ఆర్టికల్ రాయడానికి ఒక విలేకరి ఆ ఊరికి వస్తాడు. అతను గుడిని సందర్శిస్తూ ఉండగా గుడిలో ఉన్న శివానిని చూస్తాడు. అందంతో పాటు అడుగడుగున దైవత్వం ముట్టిపడుతున్న తనను చూసి ముగ్ధుడైపోతాడు. శివాని అతన్ని గమనించి ఎవరు అని అడగ్గా అతను వచ్చిన పనిని చెప్పి ఈ ఊర్లో ఒక రోజు ఉండడానికి ఆశ్రయం ఏమైనా దొరుకుతుందా అని అడుగుతాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండి పని పూర్తి చేసుకోండి అని చెప్పి అతని ఇంటికి తీసుకువెళ్తుంది శివాని. వీళ్ళు వెళ్లేసరికి రంగనాయకి రోజు వచ్చే డబ్బుల్ని ఆనందంగా లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. తల్లికి అతన్ని పరిచయం చేసి లోపలికి తీసుకువెళ్లి భోజనం పెడుతూ మాటల మధ్యలో తను ఒక జోగినినని ఊర్లో ఉన్న ఆచారాల గురించి అతనికి చెప్తుంది. ఆచారం పేరుతో అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అమ్మవారి పేరు చెప్పి ఆ ఊరి వాళ్ళు చేస్తున్న పాపాన్ని, వాళ్ల స్వార్థం కోసం జోగినిలని అమ్మవారి పేరు చెప్పి వేశ్యలుగా మారుస్తున్నారని, ఏ దేవత కూడా ఇలాంటివి చేస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పలేదని, నీ తల్లి కావాలనే డబ్బు మీద ఆశతో నిన్ను జోగినిగా మార్చిందని శివానికి అర్థమయ్యేలా చెప్తాడు అతను. ఆ ఊరిలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి జోగినీల పేరుతో ఆ ఊరి వాళ్ళు చేస్తున్న అరాచకం గురించి ఒక ఆర్టికల్ రాసి పేపర్లో వేస్తాడు. అది పెద్ద సెన్సేషన్ అవడంతో ప్రభుత్వాధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి రంగనాయకిని, ఊరి పెద్దల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. విలేకరి శివానిపై తనకు ఏర్పడిన ప్రేమని ఆమెతో చెప్పి ఆమె అనుమతితో ఆమెని వివాహం చేసుకుంటాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే దేవాలయాన్ని ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.